మార్నింగ్ వెస్టేజ్. సో ఇవాళ వరంగల్ ములుగు రోడ్ దగ్గర అయితే మేము ఉన్నాము. మారుతి సుజుకి షోరూమ్ లో ఉన్నాము. ఇవాళ ఇక్కడ వచ్చిన విశేషం ఏంటి అంటే వెస్టేజ్ నుంచి దాదాపు 8,000 కార్లు ప్లస్ మనకి లాంచ్ చేయడం జరిగింది. సో ఇవాళ మనకి ఒక కొత్త కార్ అయితే లాంచ్ అయిపోతున్నాము. సో ఆ లాంచ్ ఎవరైతే ఈ కార్ తీసుకున్నారో వారిని ఇన్వైట్ చేద్దామా? రెడీ? ఇన్వైట్ చేద్దామా? ఓకే, ప్లీజ్ వెల్కమ్ చారీ సార్. కంగ్రాచులేషన్స్. కారు మేము చూడాలనుకుంటున్నాము, మరి గుంజేస్తారా? గుంజేస్తారా? చూద్దామా? ఓకే, 1 2 3. గుడ్ మార్నింగ్ వెస్టేజ్. గుడ్ మార్నింగ్. సో చాలా హ్యాపీ డే ఈరోజు. సో ఒక వెల్డింగ్ షాప్ లో పనిచేసే పర్సన్ రోజుకొక 600-700 సో తీసుకునే పర్సన్, ఓకేనా? ఆ పర్సన్ వచ్చేసి ఈరోజు సో బ్రీజా కార్, పెట్రోల్ కమ్ సిఎన్జి కార్ తీసుకున్నాడు. సో ఇది నా టీంలో వచ్చేసి 9th కార్. ఓకే, సో 9వ కార్ ఇది. సో ఎప్పుడు చెప్తుంటే నేను వచ్చేసి డౌన్ లైన్కి ఎంత హ్యాపీగా ఉన్నదో, సో డౌన్ లైన్కి అప్ లైన్కి ఒక వర్డ్ ఏంటంటే అప్, అంటే అప్ లైన్ కొంచెం అప్ ఉన్నాడు కాబట్టి డౌన్ లైన్కి అంటే అప్ లైన్కి ఎక్కువ హ్యాపీ ఉంటుంది ఇంకా, ఓకేనా? సో ఈ హ్యాపీ మూమెంట్స్ ఏంటంటే మనం వచ్చేసి ఏం చేద్దామంటే, సో వాళ్ళ పేరెంట్స్ ఎట్లా ఫీల్ అవుతున్నారు కార్ తీసుకోవడం వల్ల, సో ఉండడం వల్ల, చేయడం వల్ల. ఒకవేళ కనుక వెస్టేజ్ బిజినెస్ చేయకుండా ఉంటే నిజంగా కార్ తీసుకుంటాడా లేదా, సో ఇది తీసుకున్నా ఇంత తొందరగా తీసుకుంటాడా అనే విషయం వాళ్ళ పేరెంట్స్తో మనం తెలుసుకుందాం. రోజు నిజంగా మీ అబ్బాయిది అనుకుంటారా? అబ్బాయిదే. ఓకే, ఒకవేళ కనుక వెస్టేజ్ బిజినెస్ చేయకపోతే మీ అబ్బాయి కార్ తీసుకుంటాడా? తీసుకోకపోవు. ఓకే, సూపర్. మీకు ఎట్లా అనిపిస్తుంది ఇప్పుడు తీసుకోవడం వల్ల? సంతోషం అనిపిస్తుంది, చాలా సంతోషం అనిపిస్తుంది. సూపర్. నాకు మొక్కలు నొప్పులు అంత ముందే ఉండే, ఇలా ఖచ్చితంగా కూడా తక్కువ అయింది, ఆరోగ్యంగా ఉన్నాయి. సో ఎట్లా అనిపిస్తుంది మీ అబ్బాయి కార్ తీసుకోవడం వల్ల? హ్యాపీగా ఉన్నాం, చాలా హ్యాపీగా ఉన్నారు. గుడ్ మార్నింగ్ లీడర్స్. మై సెల్ఫ్ రక్షిత, మాది ముల్కనూర్. మా ఓన్ బ్రదర్ చారీ సార్, తను తీసుకోవడం వల్ల నాకు ఫుల్ హ్యాపీ అనిపిస్తుంది. నెక్స్ట్ కార్ నాదే. మా మమ్మీకి మొక్కల నొప్పులకు వాడిపిస్తే మా కార్ రావడం అనేది చాలా అదృష్టం. ఇందులో ఈ వెస్టేజ్లోకి రావడం వల్ల మాకు కార్ అనేది గిఫ్ట్గా మాకు గౌతమ్ సార్ మాకు గిఫ్ట్గా ఇస్తున్నాడు. చాలా థ్యాంక్ యూ. విష్ యూ వెల్త్ సార్. గుడ్ మార్నింగ్. సో నాకు ఇలా ఎంత హ్యాపీగా ఉన్నది అంటే అది మాటల్లో చెప్పలేంది. సో ఎందుకు అని అంటే నేను కరెక్ట్గా కార్ తీసుకొని నెల 15 రోజులు అవుతుంది. నేను ఆ రోజు కూడా చెప్పిన ఒక మాట, సో నెక్స్ట్ కార్ ఎవరిది అంటే నా టీంలో చారీ సార్ది అని చెప్పేసి చెప్పడం కూడా జరిగింది. సో 3 months లో కార్ ఇస్తా అని చెప్పినాము. నెల 15 రోజులనే కార్ తీసుకొచ్చి బ్రీజా కార్ మీ ముందు పెట్టినాము. చూడండి లీడర్స్, ఒక్కటే గుర్తుపెట్టుకోండి, వర్క్ చేసిన వాళ్ళకి ఖచ్చితంగా ఇందులో ఇన్కమ్ ఉన్నది, కార్లు ఉన్నాయి, బోర్డ్ అని డబ్బులు ఉన్నాయి. మనం పని చేసి చూపెట్టాలి. ఎవరికంటే మన పెద్దనాన్న గౌతమ్ సార్కి, ఓకేనా? సో అది విషయము.
సో ఎందుకు నేను చెప్తున్నా అంటే మేము ప్రూవ్ చేసినాం. నేను ఒక తాలుగా చదువుకున్న పర్సన్ నేను ప్రూవ్ చేసిన కార్ తీసుకొని వెస్టేజ్ బిజినెస్ ద్వారా ఒక వెల్డింగ్ పనిచేసే నాగేంద్రచారి సార్ కూడా కార్ తీసుకొని ప్రూవ్ చేసిండు. నా మొదటి కారు మా డౌన్ లైన్ కి నా టీంలో ఫస్ట్ కార్ వచ్చింది. సో ఇది విషయము. ఇంకొక ముఖ్యమైన విషయం చెప్పాలి, అంత సాధ్యం అవడానికి కారణం ఏంటిది అంటే, సో మా అప్లైన్ వచ్చేసి వెంకట్ సార్, రవలి మేడం వల్లనే మాకు ఇదంతా సాధ్యమైంది. సో ప్లీజ్ వెల్కమ్ రవలి సార్ అండ్ వెంకట్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ వెస్టేజ్. గుడ్ మార్నింగ్. సో ఎవరైతే ఇప్పుడు కార్ తీసుకుంటున్న పర్సన్ నాగేంద్రచారిని ఇన్వైట్ చేసుకుందామా? సో ఎట్లా ఇన్వైట్ చేయాలి? మనం ఫుల్ జోష్ గా ఇన్వైట్ చేయాలి. ఇన్వైట్ చేద్దాం. ప్లీజ్ వెల్కమ్ మిస్టర్ చారి. కార్ తీసుకుంటే ఎట్లా ఉండదు నీ ఫీలింగ్ వచ్చేసి? సో గుడ్ మార్నింగ్ వెస్టేజ్. నా పేరు నాగేంద్రచారి, మాది వరంగల్. సో నేనేంటంటే ఫస్ట్ నేను ఈ బిజినెస్కు రాకముందు నేను చేసే పని ఏంటంటే ఒక సాధారణ వెల్డింగ్ పని చేసుకునే వ్యక్తిని నేను. సో నాకు ఒక రోజుకు 400 లేదా 500, 600 అంతే. ఇక ఒక 7 సంవత్సరాలు బట్టి ఆటోనగర్లో నేను వెల్డింగ్ షాప్లో పనిచేసుకునే ఉన్నా. సో నేను వెస్టేజ్ నాకు పరిచయం అయింది, ఎట్లా పరిచయం అయిందంటే నా అప్లైన్ చెరాసాగర్ మన సాగర్ టు సార్తో నాకు పరిచయం అనేది జరిగింది. సో నేను ఎందుకు అట్లా పరిచయం జరిగింది అంటే మా మమ్మీకి మొక్కల లోపల ప్రాబ్లం అనేది ఉన్నాడు. సో దానివల్ల నేను వెస్టేజ్ అనేది నాకు పరిచయం అయింది. పరిచయం అయిన తర్వాత ఏంటంటే ఫస్ట్ నేను ఒక 4 రోజులు 4 నెలలు వాడుకున్న తర్వాత ఏంటంటే నాకు సూపర్గా అనిపించుకున్న తర్వాత ఏంటంటే నాకు తెలియకుండా మా అప్లైన్ వచ్చేసి ఏంటంటే ఒక 82 రూపాయలు అనేది నా ఫస్ట్ చెక్ అనేది నాకు పరిచయం చేయడం జరిగింది అన్నాడు. అది నాకు కూడా తెలియదు, నాకు అది నా ఫస్ట్ చెక్ అది. సో ఏంటంటే నాకు ఐడియా చేసిన ముచ్చట కూడా నా అప్లైన్ నాకు చెప్పలేదు. దాని తర్వాత ఏంటంటే ఒక సర్ప్రైజ్ ద్వారా నాకు ఈ 4 నెలల తర్వాత ఏంటంటే ఇట్లా బిజినెస్ ఒక ఆపర్చునిటీ ఉంది అనేసి ఒక మీటింగ్ తీసుకుపోయింది నన్ను. ఆ మీటింగ్ ఇవ్వలే కాదు, మన గ్రేట్ లీడర్ వచ్చేసి మన విజయరాజ్ సార్ మీటింగ్ పోయినా నేను. సో అక్కడికి పోయిన తర్వాత ఏంటంటే మీటింగ్ అంతా ఇన్న తర్వాత ఏంటంటే నాకు ఒక డౌట్ ఏం వచ్చిందనంటే ఇలా లక్షలు సంపాదించుకుంటారు కదా సార్కి వచ్చేసి ఏంటంటే ఒక నెలకే 18 లక్షలు తీసుకునే సార్ ఆయన. సో నేను పోయి మళ్ళీ ఆయన మీటింగ్కే పోయినా నేను. ఆయన అప్పుడు నేను డిసైడ్ అయింది ఏంటంటే నాకేంటంటే కార్లు అంటే చాలా పిచ్చి. ఏ కార్ అంటే ఆ కార్ తోలబుద్ది నాకు, ఓకేనా. కాకపోతే ఏంటంటే నేనున్న సిచ్యువేషన్లో కారు టైర్ కూడా నేను కొనుక్కోలేకపోయినా. సో నాకేంటంటే వెస్టేజ్లో నేను ఆ మీటింగ్ అయిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే ఇలా ఫ్యూచర్ బిజినెస్ ఏంటంటే చాలా జాబ్లు ఉన్నాయి, అవన్నీ ఉన్నాయి, కాకపోతే ఎక్కడ అనేది లైఫ్ అనేది లేదు. సో నాకు ఇలా అర్థమైంది ఆ మీటింగ్ ద్వారా. ఏమర్థమైందంటే ఇలా లైఫ్ చేంజ్ చేయాలి. సో నేను ఎట్లా వచ్చినానంటే ఇలాగ మనం ఏంటంటే పేదరికంలో మనం ముట్టినాం, కాకపోతే చచ్చిపోతే మాత్రం పేదరికంలో జావద్దనేసి డిసైడ్ అయినా నేను. సో ఎందుకనంటే బయట చాలా రకాలుగా బిజినెస్లు ఉన్నాయి, కాకపోతే నేను ఈ బిజినెస్ ఎందుకు ఎంచుకున్నా అంటే 300 సంవత్సరాలు మనకి ఇన్కమ్ ఇచ్చినందుకు గౌతమ్ బాల్ సార్ రెడీగా ఉన్నాడు. సో 300 సంవత్సరాలు మనకి ఇచ్చిన రెడీ ఉన్నాడు. సో నేను లేకుండా నా ఫ్యామిలీకి ఒక సెక్యూరిటీ పర్పస్ కావాలంటే వెస్టేజ్ బిజినెస్ ఒకటి మాత్రమే ఉన్నది. సో దానివల్ల నేను నా డిసిషన్ అనేది మార్చుకొని లైఫ్ అనేది స్టార్ట్ చేసిన వెస్టేజ్లో స్టార్ట్ చేసిన తర్వాత ఇది నాది 10 నెలల 10 నుంచి 12 నెలల నేను నా సొంత కార్ అనేది నేను తీసుకోవడం జరిగింది అన్నట్టు. సో అసలు నేను కార్ అనేది తీసుకోలేకపోయినా, అసలు బయట నేను చూసుకునేది ఉంటే నా లైఫ్ స్టైల్ ఎట్లా ఉంటుంది అంటే నేను చిన్నప్పటి నుంచి కష్టపడుకుంటూనే పెరిగిన. కనీసం వరంగల్కి వచ్చిన తర్వాత ఒక సినిమా పోదామన్నా కానీ ఫ్రెండ్స్ని ఒక 500-1000 రూపాయలు అడుకొని సినిమాలో పోయే రోజులు ఉన్నాయి. ఇంకొకటి ఏంటంటే మళ్ళీ ఏదైనా ఫంక్షన్లకు పోదామన్నా ఏం చేద్దామన్నా కానీ చాలా అంటే చాలా పేదరికంలో పుట్టిన నేను. సో నాకు ఈ వెస్టేజ్కు నేను రావడం ద్వారా ఏంటంటే నాకు ఫస్ట్ బెనిఫిట్ వచ్చేసి ఏంటంటే నా కార్ నేను నా సొంత పైసలతో అనేది నాకు కంపెనీ ఇవ్వడం అనేది నాకు చాలా అంటే చాలా సంతోషంగా ఉన్నది. కానీ నిజాయితీగా చెప్పాలని ఏంటంటే నాకు ఈ సంతోషం అనేది నా డౌన్లైన్స్ తోటి నా అప్లైన్స్ తోటి షేర్ చేసుకోవాలని నాకు చాలా అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఎందుకంటే నాకు ఈ కార్ అనేది ఇవ్వడం ఏంటంటే నా అప్లైన్ లో నాతో ఉన్నారు. సో నా డౌన్ లైన్ లో కారణంతో నేను నా కార్ అనేది నేను తీసుకున్నా. సో నేను తీసుకొని సంతోషపడడం కాకుండా నా టీంలో కూడా నేను చాలా మందికి ఇవ్వడానికి నేను రెడీగా ఉన్నా. ఖచ్చితంగా మా టీంలో
నేను ఈ 1 year అనేది ఎండింగ్ అయ్యే లోపు నేను 2025 లోపు ఒక 10 కార్లు ఖచ్చితంగా కంపెనీ ద్వారా తీద్దామని ఫిక్స్ అయి ఉన్నా నేను. అలా అంతా అన్నది హార్డ్ వర్క్ అనేది నేను చేస్తున్నా. ఖచ్చితంగా అదే హార్డ్ వర్క్ నేను చేసే నా హార్డ్ వర్క్ నా టీం కూడా ప్రతి ఒక్కరికి అదే హార్డ్ వర్క్ అనేది నేర్పిస్తున్నా. సో థ్యాంక్ యూ మిస్టర్. సూపర్ కంగ్రాట్స్. ఇట్స్ ఎ క్రిటికల్ కేర్ ఎమర్జెన్సీ. సంరక్ష హాస్పిటల్ చేస్తాడు క్రిటికల్ కేర్ ఎమర్జెన్సీ. సో మంత్లీ 3 lakhs salary. ప్లీజ్ వెల్కమ్ మహేందర్ సార్, డాక్టర్ మహేందర్ సార్. కంగ్రాచులేషన్స్. Thank you, sir. రియలీ ఐఎమ్ వెరీ హ్యాపీ. రైట్ థింగ్ ఏంటంటే చాలా మందికి చాలా డ్రీమ్స్ ఉంటాయి, అందరికి డ్రీమ్స్ ఉంటాయి. కానీ మనము బ్రతకడంలో ఆ డ్రీమ్స్ ని ఏం చేసుకున్నామంటే కాంప్రమైజ్ అయిపోయింది మన లైఫ్ అంతా. అంటే డ్రీమ్స్ ఒకటి పెట్టుకొని మనం ఇంకో దగ్గర డ్రీమ్స్ లేకుండా కాంప్రమైజ్ అయిపోయి కార్ తీసుకోవాలని ఆశ ఉంటుంది, ఫారెన్ ట్రిప్స్ పోవాలని ఆశ ఉంటుంది, డబ్బులు ఎక్కువ సంపాదించుకోవాలని ఆశ ఉంటుంది, అది కూడా పక్కన పెడితే పిల్లల్ని మంచి ఎడ్యుకేషన్ చేయాలనే ఆశ ఉంటుంది. కానీ మనకేంటంటే మనకు స్తోమత లేక మనకు అంటే శాలరీ బేసిస్ లో ఉన్న వాళ్ళు లేకపోతే మిడిల్ క్లాస్ ఫ్యామిలీ వాళ్ళు లో క్లాస్ ఫ్యామిలీ వాళ్ళు ఏంటంటే డ్రీమ్స్ చంపుకొని వాళ్ళు కరెక్ట్ స్కూల్కి పిల్లల్ని పంపించలేరు, కరెక్ట్ మంచి స్కూల్లో చదివించలేరు, పైసలు ఉండవు, కిరాయిలు రెంట్లు కట్టలేకపోతా ఉంటారు, ఇంటి కిరాయి కట్టలేకపోతా ఉంటారు, వాటర్ బిల్ కట్టలేకపోతా ఉంటారు, గ్యాస్ బిల్ కట్టలేకపోతా ఉంటారు. ఇలాంటి స్తోమత లేని వాళ్ళు చాలా మంది కుటుంబాలు ఉన్నాయి, చాలా మంది ఫ్యామిలీస్ ఉన్నాయి. వీళ్ళకి ఏంటంటే డ్రీమ్స్ ని చంపుకొని బ్రతుకుతారు. కాబట్టి వాళ్ళ కోసం మన కంపెనీ, ఒక వెస్టేజ్ కంపెనీ ఒక మంచి అవకాశం ఇచ్చింది. ఈ అవకాశం ఏంటంటే ఎట్లా ఇంట్లో సామాన్లు కొనుక్కుంటాము, ఖచ్చితంగా ఇంట్లో సామాన్లు కొనుక్కుంటాం. అదేదో మన షాప్ లో, మన వెస్టేజ్ కంపెనీలో మనం షాప్ చేంజ్ చేసుకొని, కిరాణం షాప్ నుంచి మనం షాప్ చేంజ్ చేసుకొని మన షాప్ లో కొనుక్కోవడం వల్ల దాని నుంచే మనం ఆదాయం చేసుకొని, దాని నుంచే మనం కార్లు తీసుకోవచ్చు, దాని నుంచే మనం ఫారెన్ ట్రిప్స్ పోవచ్చు, దాని నుంచే మనము శాలరీస్ చేసుకోవచ్చు, ఇల్లు కూడా కట్టుకోవచ్చు. మనం సంపాదించుకునే సొమ్ము కూడా వెస్టేజ్ కంపెనీ మనకు అన్ని రకాలుగా మనకు భవిష్యత్తులో ఫ్యూచర్ లో 3 తరాల ఇన్కమ్ ఇచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. 3 తరాల ఇన్కమ్ ఇస్తుంది మన కంపెనీ. సో నేను చెప్పేది ఏంటంటే ఎవరైతే బీదవాళ్ళు ఉన్నారో, ఎవరైతే మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, లో క్లాస్ ఫ్యామిలీ ఉన్నారో ఎవరైనా పర్లేదండి, ఈ కంపెనీలో జాయిన్ అయిపోయి తను కొనుక్కున్న ఇంట్లో వాడుకున్న వస్తువులను కొనుక్కొని వాటిని వాడుకోవడం వల్ల మనకు మనీ వస్తాయి, కార్లు వస్తాయి, ఫారెన్ ట్రిప్స్ వెళ్ళొచ్చు, ఇల్లు కట్టుకోవచ్చు. కాబట్టి అదే విధంగా మన నాగేంద్రాచారికి వాళ్ళ కార్ తీసుకోవడం, అదే కంపెనీ నుంచి కార్లు రావడము అనేది చాలా హ్యాపీగా ఫీల్ అయినాను. ఎక్కడో మన ఆటోనగర్ లో ఒక వెల్డింగ్ షాప్ లో పనిచేసుకొని చదువు రాకుండా, ఆ వచ్చిన పైసలు సరిపోకుండా ఇంతకుముందు చెప్పారు టైర్లు కొనుక్కోవడానికి కూడా నాకు అంత స్తోమత లేదు. కానీ అలాంటిది నా కంపెనీ వెస్టేజ్ కంపెనీలో నేను పెద్ద కార్ తీసుకున్నానంటే అది రియల్లీ హ్యాట్స్ ఆఫ్ నా కంపెనీకి. నా కంపెనీకి నిజంగా నేను హ్యాట్స్ ఆఫ్ రుణపడి ఉంటాను. ఇలాంటి నా కార్లు నేనే కాదు, నా లాంటి బీద వాళ్ళందరినీ నేను పోగు చేసుకొని వాళ్ళని వెస్టేజ్ కంపెనీలో జాయిన్ చేయించుకొని నా డౌన్లైనర్స్ గా చేసుకొని వాళ్ళని ఖచ్చితంగా నేను కార్లు ఇప్పిస్తాను, ఖచ్చితంగా ఫ్లైట్ ఎక్కించుకుంటాను, ఖచ్చితంగా ఫారెన్ ట్రిప్స్ తీసుకెళ్తాను, ఇల్లు కూడా కట్టించాను, మంత్లీ 1 lakh శాలరీ కూడా తెప్పించడానికి ట్రై చేస్తానని నాగేంద్రాచార్య అన్నారు. నిజం చెప్తున్నానండి, ఈ కంపెనీ చాలా 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 బెస్ట్ కంపెనీ. నాకు తెలిసి ఈ లోకంలో నేను ఎప్పుడు ఇలాంటి కంపెనీ చూడలేదు. ఒక కంపెనీ వాళ్ళ సామాన్లు కొనుక్కొని, మనకు ఇంట్లో కావాల్సిన సామాన్లు కొనుక్కోవడం వల్ల కార్ ఇస్తుంది, బిల్డింగ్ కట్టుకోవడానికి పైసలు ఇస్తుంది, శాలరీ రూపంలో ఇస్తుంది, అది కూడా పక్కన పెడితే ఫారెన్ ట్రిప్స్ తీసుకెళ్తుంది. చూసారు మీరు, ప్రూఫ్ ఇక్కడ ఉంది. అట్లా నా కింద చాలా కార్లు రాబోతున్నాయి. ఈ ఫ్యూచర్ లో కూడా నాగేంద్ర సార్ తరపించాలి కానీ, నాకు టీం తరపించాలి కానీ, మేము సంవత్సరం లోపల ఒక దాదాపు 100 కార్లు తీయడానికి ఖచ్చితంగా కార్లు ఇప్పిస్తాము, ఖచ్చితంగా వాళ్ళని పైకి తీసుకొస్తామని ఒక హాబీతో వెస్టేజ్ కంపెనీకి మరి ఒకసారి థ్యాంక్స్ చెప్పుకుంటూ విష్ యూ వెల్. అండ్ ఇంకొకసారి నాగేంద్రాచారికి కంగ్రాచులేషన్ చెప్పుకుంటూ నిజంగా చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. వెరీ గుడ్, కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సార్. ఫుల్ టైమ్ గా చేసి ఉన్న గవర్నమెంట్ జాబ్ కంటే పార్ట్ టైమ్ లో మనకు వచ్చేసి సో హైయెస్ట్ చెక్ వచ్చేసి 67,000 రూపీస్ వచ్చాయి. వెంకటేష్ అండ్ రవలి మేడం, ప్లీజ్ వెల్కమ్. ప్లీజ్. చారి, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. గుడ్ మార్నింగ్ వెస్టేజ్. నా పేరు రవలి వెంకటేష్. అసాధ్యమైనవి సాధ్యం కావాలి అని అందరూ కోరుకుంటారు, కానీ అది ఎలా చేయాలి అనేది కొంతమందికి ఐడియా ఉండదు. అది సాధ్యం కావాలి అంటే రకరకాల బిజినెస్ చేయాలి, పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. కానీ అందులో మనకు లాభం రావచ్చు, నష్టం రావచ్చు, అనేక రకాల ఇబ్బందులు ఉంటాయి. కానీ మనకు సాధ్యం కావాలి అంటే అది కేవలం వెస్టేజ్ బిజినెస్ ద్వారా మాత్రమే సాధ్యం అవుతుంది. అలాంటిది ఈరోజు ఒక వెల్డింగ్ పని చేసిన ఒక వ్యక్తి సాధ్యం చేసి చూపించారు. కంగ్రాచులేషన్స్ చారీ సార్. రోజువారీ వేతనాలకు పని చేసుకున్న ఒక వ్యక్తి వెస్టేజ్ ద్వారా కాల్ తీసుకున్నారు. అలాగే ఇది కేవలం జెంట్స్ మాత్రమే కాదు, ప్రతి ఒక్క మనిషికి కూడా మనకి బిజినెస్ అనేది ఉపయోగపడుతుంది. బిజినెస్ చేయడం ద్వారా మనకు ఇంట్లో ఆరోగ్యం వస్తుంది, ఆరోగ్యంతో పాటు ఆదాయం కూడా వస్తుంది. మనకు మాత్రమే కాదు, మన తరతరాలకు కూడా మనకి ఇన్కమ్ అనేది ఫార్వర్డ్ అవుతుంది. థ్యాంక్ యూ. విష్ యూ వెల్. గుడ్ మార్నింగ్ వెస్టేజ్. గుడ్ మార్నింగ్. సో మై సెల్ఫ్ వెంకటేష్. నేను ఫుల్ టైమ్ గా గవర్నమెంట్ జాబ్ చేస్తున్నా, పార్ట్ టైమ్ గా వెస్టేజ్ చేస్తున్నా. సో నాకు చారి పరిచయం అయినప్పుడే నేను ఏమడిగినంటే, చారి నువ్వు ఏం చేస్తావు అంటే వెల్డింగ్ వర్క్ చేస్తా అన్నాడు. సో మీ నాన్న ఏం చేస్తానంటే, మా నాన్న ఒక 25-30 years నుంచి వాళ్ళ విలేజ్ లో గన్పూర్ నుంచి ములుకు ఒక జీప్ నడిపిస్తారని చెప్పిండు అన్నాడు. ఓకేనా? సో అలాంటి పర్సన్ తనతో మాట్లాడుతూ సో చారికి పెళ్ళి అయిందంటే పెళ్లి కాలేదన్నాడు అన్నాడు. సో నీ పెళ్లికి వరకు
సో మన వెస్టేజ్ లో నువ్వు ఏదైతే వర్క్ చేస్తూ నీ పెళ్లి చూపులకు వెళ్ళాలి కదా. సో పెళ్లి చూపులకు నీ ఓన్ కార్ లో పోవాలి. సో మన యొక్క వెస్టేజ్ ఏదైతే విఐపి ఫ్యామిలీ ఉందో, వెస్టేజ్ ఫ్యామిలీ ఉందో, మన కార్లను ఒక కాన్వాయ్గా వెళ్ళాలి. సో అది ఈ రోజు నెరవేరినందుకు చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే అది మీ మొత్తం ఎప్పటికీ అంటూ ఉంటాం అన్నట్టు. సో నా టీంలో ఉండే బ్యాచులర్ అందరూ కూడా అదే చెప్తా ఉంటారు, మీ ఓన్ కార్ ఉండాలి. సో పెళ్లి చూపులకే మన వెస్టేజ్ ఫ్యామిలీ తోటి వెళ్తే ఎంత బాగుంటది. సో అక్కడ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఎట్లా ఉంటది, ఒక కాన్వే అంటే ఒక విఐపి ఎమ్మెల్యే ఎంపీ వాళ్ళకే ఉంటది. అలా మన వెస్టేజ్ ఒక డిస్ట్రిబ్యూటర్ కే ఉంటే ఎట్లా ఉంటది. సో అలా మేము అనుకున్నాము, ఈ రోజు నెరవేరింది, చాలా హ్యాపీ. సో దానికంటే ముందు ఏంటంటే, సో చారితో వర్క్ చేసినప్పుడు ఏమైందంటే ఒక 1.5 year బ్యాక్ మన బూట్ క్యాంప్ విజయవాడలో జరిగింది. సో విజయవాడలో బూట్ క్యాంప్ జరిగినప్పుడు నా కార్లో చారి ఇంకొక 4 వచ్చినాం అన్నట్టు. సో ఆ రోజు వచ్చిన తర్వాత మేము వెళ్ళేటప్పుడు సో వచ్చేటప్పుడు మాట్లాడుకునేది ఏంటంటే, సో చారి అనే పర్సన్ అక్కడ డిసైడ్ అయిపోయింది అన్నట్టు. అంటే ఆ బూట్ క్యాంప్ లో కూర్చుంటే సో మైండ్ అనేది మొత్తం వాష్ అయిపోయింది అన్నట్టు. సో అంత ముందుకు చేస్తున్నా లేదా, నేను వస్తానా రానా, అసలు బూట్ క్యాంప్ కి వస్తా రాకపోవడం కూడా చాలా ఒక పేపర్ కూడా రాసుకున్నాం అన్నట్టు. సో తెలుసు, ఎందుకంటే నేను వస్తా అని నువ్వు పేపర్ రాపించుకొని కన్ఫర్మ్ చేసుకొని టికెట్ తీసుకున్నావు, అలా చేసుకున్నావు అవునా కదా. సో అలా తీసుకొని వెళ్ళి మళ్ళీ రిటర్న్ వచ్చేసరికి ఈ రోజు ఒక 15 లక్షల కారు తీసుకున్న పర్సన్ అంటే సో పవర్ ఆఫ్ మీటింగ్స్ అన్నట్టు. సో ఎక్కడైతే మీటింగ్స్ ఉంటాయో ఆ మీటింగ్స్ ని యూజ్ చేసుకోవాలన్నట్టు. సో మనకు అర్థమైపోయింది, నేను వెళ్ళకుండా ఏం కావాలి అనుకోవద్దు. సో మన డౌన్ లైన్ తీసుకెళ్లి ఆ మీటింగ్ లో కూర్చోబెట్టినప్పుడే, సో డౌన్ లైన్ సక్సెస్ అయినప్పుడే మనం కూడా సక్సెస్ అవుతాం అన్నట్టు. ఈ రోజు నా టీంలో ఒక పెయింటర్ సగటు కారు తీసుకోవడం, సో మళ్ళీ వెల్డరు చూసారు. ఇక్కడ ప్రొఫెషనల్ ఏం లేదు, చదువుతో సంబంధం ఉందా. నేను ఒక ఇంజనీర్, ఒక గవర్నమెంట్ జాబరు, ఆయన కూడా నేను చెప్తే ఎవరు వినట్లేదు. కానీ ఒక వెల్డర్, ఒక పెయింటర్ ఈయన కారు తీసుకోవడం అంటే అది చాలా గ్రేట్ అన్నట్టు. ఓకేనా. సో నెక్స్ట్ మన టీంలో కూడా నెక్స్ట్ ఇది 24 ఎండింగ్ ఉంది, 25 ఎండింగ్ కల్లా నా టీంలోనే ఒక 30 మెంబర్స్ కారు తీసుకోవడానికి. సో చాలా మంది ఇక్కడే ఉన్నారు లీడర్స్. ఎవరైతే ఇప్పుడు కారు సెరమనీ అనగానే చాలా మంది రాలేదు టీమ్ లో, ఎవరైతే కార్ డ్రీమ్ ఉందో అందరూ కూడా ఇప్పుడు ఇక్కడికి వచ్చి ప్రెజెంట్ అయ్యారు అన్నట్టు. సో వీళ్ళందరూ కార్లు కూడా నెక్స్ట్ 6 months లో కూడా తీసుకుందాము. సో హార్ట్లీ కంగ్రాచులేషన్ సారీ. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ, విష్ యూ వెల్. చూసారు కదా. సో అద్భుతంగా కార్ సిరమ్ అనేది చేయడం జరిగింది. నిజంగా ఇలాంటి కార్స్ మీరు తీసుకోవాలి అనుకుంటే, మీరు కూడా ఇలాంటి లైఫ్ లీడ్ చేయాలి అనుకుంటే 100% మీరు కావాల్సింది ఏంటి అంటే, మేజర్ ఫస్ట్ వెస్టేజ్ ఐడి తీసుకోండి. ఐడి తీసుకోవాలి అంటే కింద కనిపిస్తున్న నెంబర్ కి మీరు కాల్ చేయొచ్చు. మీకు ఏ డౌట్ ఉన్నా కూడా, ఎటువంటి ఏమున్నా కూడా సో కంప్లీట్ గా మేము గైడెన్స్ ఇస్తాము, 100% సపోర్ట్ ఇస్తాము. సో ఇలాగే సార్ లాగా మీరు కూడా ఒక మంచి కార్ తీసుకోవాలి అనుకుంటే, 15 lakhs 20 lakhs వరకు కార్ తీసుకోవాలి, మంత్లీ 1 lakhs ఇన్కమ్ తీసుకోవాలనుకుంటే 100% సో మీరు డెఫినెట్ గా వెస్టేజ్ స్టార్ట్ చేయండి. వెస్టేజ్ గురించి తెలుసుకోండి. మన ఛానల్లో మరిన్ని వీడియోస్ సో కింద అయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే కింద వీడియోస్ అనేవి కనిపిస్తూ ఉంటాయి. సో మర్చిపోకుండా బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. 100% మీ లైఫ్ అనేది చేంజ్ చేసుకోండి. థ్యాంక్ యూ, విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్. కంగ్రాచులేషన్స్ సార్ వన్స్ మోర్. థ్యాంక్ యూ.